శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం విద్యతోనే అన్నీ కూడా సమకూరుతాయి. విద్య లేకపోతే ఎక్కడా కూడా విలువ ఉండదు. ప్రపంచాన్ని అంతా పిడికిట పట్టి తేగల ఎన్ని ఆధునిక సాంకేతిక సౌలభ్యాలు ఉన్నప్పటికీ, ఎంత కంప్యూటర్ యుగం, ఎంత ఆర్టిఫిషియల్ ఏఎంఐ, ఎంత ఎప్పటికప్పటికీ రోబోలు, అవి ఎప్పటికీ కూడా అంతర్జాతీయంగా అంతర్జాలాలు ఎదుగుతున్నప్పటికీ గురువు స్థానం గురువుదే నాటికి నేటికి ఎప్పటికీ. ముఖే సరస్వతి అన్నట్లు గురువులు ముఖత ప్రసాదించే జ్ఞానమే నిజమైనటువంటి విజ్ఞానం. కానీ దురదృష్టవశాత్తు ఈ తరానికి ఆచార్యుల్ని ఆట పట్టించడం నాగరిక లక్షణంగా పరిణమించింది. అంతర్జాలం ఉంది కాబట్టి ఇక ఈ గురువులతో టీచర్లతో పనేముందన్నటువంటి నిర్లక్ష్యం నేటి విద్యార్థుల్లో నానాటికి పెరిగిపోతుంది. ఈ కుసంస్కారం యువతరాన్ని పతనావస్థకు చేరుస్తోంది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ భూమిపై అవతరించి గురువు పాదస్పర్శతోనే విద్యాభ్యాసాన్ని ఆరంభించాడు. వశిష్ఠ మహర్షి వద్ద శ్రీరామచంద్రుడు, సాందీపుని వద్ద శ్రీకృష్ణ భగవానుడు వినయంగా విద్యను అభ్యసించారు. సంపూర్ణ సమర్పణాభావంతో గురువుకు మించినటువంటి శిష్యులు అయ్యారు. ఎంతటి మేధస్సు అయినా గురువు సన్నిధిలోనే వికసించడం ఆరంభిస్తుంది. మరోవైపు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొంతమంది ఆచార్యులు కూడా గురుస్థానాన్ని దిగజారుస్తున్నటువంటి ఉదంతాలు కూడా చోటు చేసుకోవడం దురదృష్టకరం. విద్యా దదాతి వినయం అంటోంది మన సనాతన ధర్మం. నేటి విద్యార్థుల్లో ప్రధానంగా ఈ వినయం అనే భావన ఎక్కడా కనిపించటం లేదు. వినయంతో శ్రద్ధతో ఏకాగ్రతతో జ్ఞానం సుసాధ్యమవుతుంది. మనకి స్వామి వివేకానందల వారు సర్వజ్ఞాన సంపన్నుడైనటువంటి లౌకిక దృష్టిలో అక్షరం ముక్కరాని శ్రీరామకృష్ణుల పాదాల వద్ద వాలిపోయారు. అది సమర్పణ భావం అంటే వివేకానందలు చదువుకోలేని కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం అప్పటికి ఆయన దగ్గర లేదు. విద్య నేర్చుకునే స్థాయిలోనే మనిషి సంస్కారం బయటపడుతుంది. జ్ఞానం అమృతం లాంటిది. ఎంత వినయంగా వెళితే మన పాత్ర అంత విశాలమవుతుంది. ఆంజనేయ స్వామి వారు అంత వినయంగా మెలిగాడు కాబట్టి శ్రీరాముడు బంటుగా ఉన్నటువంటి ఆయన భగవంతుడిని చేశాడు. ఆచార్యుడే అపర సరస్వతి. ఈ రోజుల్లో విద్యార్థులు తరగతి సంస్కారాన్నే మర్చిపోయారు. ఆచార్యుడిని ఎదిరించడానికి కూడా వెనకాడటం లేదు. సాధారణంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థుల్లో క్రమశిక్షణ పూర్తిగా లోపించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున వస్తున్నటువంటి ఈ సీరియళ్ళు అయితేనేమి, ఈ అంతర్జాల సౌకర్యాలు అయితేనేమి, వీటి వలన మాకు ఉపాధ్యాయుడితో సంబంధం లేదు అన్నట్టుగా ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి ధోరణితో క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ఒక వంతు తల్లిదండ్రులు కూడా దీనికి ఒక రకంగా వాళ్ళు ప్రోద్బలం ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మా పిల్లడిది తప్పు లేదు అన్నట్టుగా చివరికి పాఠశాలలకు వెళ్ళి ఉపాధ్యాయులపై వాళ్ళు లేనిపోయినటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ రోజుల్లో నిజానికి ఇది ఎప్పుడూ కూడా ఉపాధ్యాయుడు పిల్లలందరూ సమానమే. తరగతి గదిలో అందరికీ ఒకేసారి పాఠం చెప్తాడు. అంతే తప్ప తరగతి గదిలో 40 మంది విద్యార్థులకి ఒకేసారి పాఠం చెప్తాడు. మనకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో వర్షం పడినప్పుడు ఫలానా ప్రాంతానికి తుఫాను చెప్పడం అన్ని చోట్ల ఒక రకంగానే పడుతుంది. అంటే కొద్దిగా మన ప్రాంతంలో తక్కువ, ఆ ప్రాంతంలో ఎక్కువ అని కాదు. నది పారినప్పుడు ఒక ప్రవాహం ఒకలాగే వెళుతుంది. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం ఒక పెద్ద బ్రహ్మాండమైన తుఫాను వర్షంలాగా అంతమందికి వినిపించేటట్టు అంతమందికి ఒకే రకంగా చెప్తారు. కాబట్టి అది వినడంలో విద్యార్థుల్లో లోపం ఉంటుంది. ఈ రోజుల్లో విద్యార్థుల తాలూకా క్రమశిక్షణ పూర్తిగా కొరవడింది. విపరీత ప్రవర్తనలు ఆధునిక అభ్యాసన సాంప్రదాయంగా భ్రమిస్తున్నారు. నిజానికి పాఠం చెప్పే గురువుని అవమానపరిస్తే సాక్షాత్తు ఆ సరస్వతీదేవిని అవమానపరిచినట్లే. ఎందుకంటే ఎన్ని వ్యక్తిత్వ వికాస తరగతులకు హాజరైనా కించిత్ కూడా వ్యక్తిత్వం ఎదగడం లేదు. గౌతమ బుద్ధుడు ప్రవచించినట్లు ముందు అర్థించే పాత్ర పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటే వేసే ఏ పదార్థమైనా రుచిగా ఉంటుంది. పాత్రలో అశుద్ధం నింపుకుని అమృతం పోసినా అది నిష్ఫలమే అవుతుంది. కాబట్టి ముందు సంస్కారాలతో మెలగడం అలవాటు చేసుకోవాలి.
మనసు స్వభావమే చంచలం, యవ్వనంలో అది మరీ చంచలం. అందుకే శ్రీరామచంద్రమూర్తి అంటారు, అచిరేణ సదుర్బుద్ధి పశ్చాత్తాపేన యుజ్యతే. అచిరేణ సదుర్బుద్ధి పశ్చాత్తాపేన యుజ్యతే. యవ్వనంలో నిర్లక్ష్యంగా దుర్బుద్ధితో ప్రవర్తిస్తే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎందుకంటే మనం 4 గోడల మధ్యన చీకటిలో తప్పు చేస్తే మనం ఎక్కడ బాధపడాలి? మనం వెలుతురులో మనం నలుగురు శిక్ష అనుభవించాలి. 4 గోడల మధ్యలో చీకటిలో తప్పు చేస్తే వెలుతురులో శిక్ష అనుభవించాలి. సరదాగా మనం ఆనందంగా తప్పు చేస్తే ఏడుస్తూ శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇక్కడ యవ్వనంలో నిర్లక్ష్యంగా దుర్బుద్ధితో ప్రవర్తిస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. బాల్యం, వృద్ధాప్యం ఈ 2 అవస్థల్లో మనిషి ఎవరిపైనో ఆధారపడవలసినటువంటి నిస్సహాయ స్థితి. కానీ ఒక యవ్వనంలోనే మనం స్వతంత్రం. అప్పుడే మనకు నచ్చిన రీతిలో మన మనస్సుని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి దశలో అహంకారంతో, అలక్ష్యంతో వ్యవహరిస్తే మన జీవితాన్ని మనమే పతనావస్థకు చేర్చుకుంటున్న వారు అవుతాం. అందుకే మార్గదర్శకులుగా నిలిచే ఆచార్యులని ఆలంబనంగా చేర్చుకుని వీళ్ళు నడకని నేర్చుకోవాలి. ఆసక్తే అర్హత. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ విల్ అపియర్. ముందు ఏదైనా నేర్చుకోవాలన్నటువంటి తపన, ఆసక్తి, జిజ్ఞాస ఉండాలి. అప్పుడే ఏదో రూపంలో మనకు గురువు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి స్వామి వివేకానంద భగవంతుడు ఉనికి కోసం పరితపించిపోయారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సృష్టిలో ఏ జీవికి లేనటువంటి ఒక ప్రత్యేక శక్తి కేవలం మనిషికే ప్రసాదించాడు భగవంతుడు. అదే మేధాశక్తి. ఆ మేధాశక్తిని వృద్ధి చేసుకోవడానికి విద్యే సరి అయినటువంటి మార్గం. మనిషికి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించడం కలిగినటువంటి ఆయుధం ఏది అంటే విద్య. ఆ విద్య లేకపోతే మనిషికి మిగిలినటువంటి జీవులకి మధ్య ఎటువంటి తేడా లేదు. అందుకే విద్య లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. మనిషికి సిరి సంపదలని, సంతోషాలని, సుఖ సంతోషాలని, కీర్తి ప్రతిష్టలని సంపాదించి పెట్టేది విద్య అంటారు భర్తృహరి. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తజనం. విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురుహు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. మానవులకు విద్యే సౌందర్యం, విద్యే గుప్తధనం, కీర్తి భోగాలను ఇచ్చేది విద్యే. విద్యే గురువులకి గురువు. పరదేశాలకి, విదేశాలకి వెళ్ళినప్పుడు విద్యే బంధువు, విద్యయే మార్గదర్శిని. విద్య వల్లనే పూజార్హత కలుగుతుంది, కానీ ధనం వల్ల కాదు. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి విద్య లేకపోతే మనిషి పశువుతో సమానం అని కదా ఈ విద్యా వైశిష్ట్యాన్ని భర్తృహరి శ్లాఘించాడు తన శ్లోకం రూపంలో. మరి అటువంటి విద్యను బోధించి మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దేవాడు ఎవరు? ఆచార్యుడు. అందుకే వేదాలు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడికి ప్రత్యక్ష దైవంగా భావించి ఆచార్య దేవోభవ అని వేదం స్తుతించింది. మన పోషణ, పరిరక్షణ బాధ్యతలు వహించే తల్లిదండ్రుల పట్ల మనం ఎంత ఆరాధనా భావాన్ని చూపిస్తామో మనకు విద్య నేర్పే అధ్యాపకుడి పట్ల, గురువు పట్ల అంతే ఆరాధనా భావాన్ని మనం కనబరచాలి, వ్యక్తపరచాలి. విద్య నేర్పినటువంటి గురువులను విమర్శించడం, నిందించడం, హేళన చేయడం, ఇటువంటి అనుచిత ప్రవర్తనతో అవమానపరిచే విద్యార్థులు ఎంతటి మేధాశక్తి అయినప్పటికీ జీవితంలో శాంతి సౌఖ్యాలను పొందలేరు అని మనుస్మృతి హెచ్చరించింది. గురువుని గౌరవించక అహంకారపూరితులై ప్రవర్తించినటువంటి ఎంతోమంది మహారాజులు, మహాపండితులు, దేవతలు సైతం ఎలా కష్టాలు పాలయ్యారో తెలిపే కథలు భారత భాగవతాది గ్రంథాలలో వివరించబడ్డాయి. అందువల్ల విద్య వినయాన్ని పెంచాలే కానీ అహంకారాన్ని కాదు. అధ్యాపకుల పట్ల ఆరాధనా భావాన్ని కలగజేయాలే కానీ అగౌరవ భావాన్ని కాదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు తమ గురువుల పట్ల ఎలా వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలను ప్రదర్శించారో ఒకసారి మనం తెలుసుకుంటే సరిపోతుంది. వినయమే విభూషణం. శ్రీరామచంద్రమూర్తి వినయ విధేయతలకి ప్రతిరూపం. గురువు వస్తున్నప్పుడు శిష్యుడు గౌరవ సూచకంగా ఏం చేయాలో మనుస్మృతి చెబుతూ శయ్యాసనస్థైవేనం అని గురువు వచ్చినప్పుడు శిష్యుడు లేచి నిలబడి వందనం చేయాలి అని సూచిస్తున్నది. రఘువంశాచార్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి నేరుగా శ్రీరామచంద్రమూర్తి భవనంలో ప్రవేశిస్తే ఆచార్యులు ఆగమనాన్ని గమనించినటువంటి శ్రీరామచంద్రమూర్తి వెంటనే లేచి వశిష్ఠ మహామునికి వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. గురువుని రత్నసింహాసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి తీర్థాన్ని తన శిరస్సుపై జల్లుకున్నాడు. అప్పుడు శ్రీరాముని భక్తి శ్రద్ధలను మెచ్చినటువంటి వశిష్ఠుడు, రామా, శిష్యుడు గురువు పట్ల గౌరవభావంతో ఎలా వ్యవహరించాలో లోకానికి తెలియజేసావని రామునితో అంటాడు. మరి నేడు ఎంతమంది విద్యార్థులు గురువుకి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యక్కర్లేదు, వాళ్ళ పాదాలు కడుక్కొని శిరస్సు మీద జల్లుకోక్కర్లేదు. కనీసం వాళ్ళ పట్ల పూజ్యభావంతో మెలిగితే చాలు.
వారు చెప్పినది వింటే చాలు, అంతే తప్పించి ఇంకా అంత మించి మనకేం చెయ్యక్కర్లేదు. కాబట్టి మరి నేటి విద్యార్థులు ఎంతవరకు ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారో, వారి తల్లిదండ్రుల వీరికి ఎంతవరకు వీళ్ళకి శ్రద్ధ కనమరుస్తున్నారో వారికి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజమైనటువంటి విద్యార్థి గురువు అభిష్టాలను నెరవేర్చి సంతృప్తిపరచాలి, గురు రుణాన్ని తీర్చుకునే మార్గం కాబట్టి ఇది అని హితోపదేశం చేస్తున్నది. బలరాముడు, కృష్ణుడు సాందీపుడి మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసి సమస్త వేదాలు, ధర్మశాస్త్రాలు, తర్కశాస్త్రాల్లో పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించారు. గురువు నుండి సమస్త విద్యలని అభ్యసించినటువంటి బలరామకృష్ణులు సాందీపుని మహర్షి అభీష్టాన్ని తెలపమని కోరితే అప్పుడు గురువు పాంచజన్యుడనే రాక్షసుడు అపహరించినటువంటి తన కుమారుణ్ణి తెచ్చి మనమని కోరాడు. ఆచార్యుని అభీష్టం మేరకు వాడు గురుపుత్రుడిని తీసుకొచ్చి అప్పగించారు. బలరామకృష్ణులు మధురా నగరానికి బయలుదేరుతూ, గురుదేవా, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు తెలపండి, మీ అభీష్టాన్ని నెరవేరుస్తామని గురువుకు ప్రణమిల్లారు. విద్యార్థులు ఆచార్యుల తాలూకు అభీష్టాలను నెరవేర్చి వారిని సంతృప్తిపరచాలని బలరామకృష్ణుల విద్యార్థుల బాధ్యతను గుర్తు చేశారు. జీవితాన్ని మార్గనిర్దేశనం చేసినటువంటి గురువులను మరిచిపోకుండా వారు ఎప్పుడు ఎక్కడ తారసపడినా పరామర్శించడం, వారిని సందర్శించి గౌరవాభిమానాలని వ్యక్తపరచడం లాంటి సద్గుణాలను విద్యార్థులు అమలుపరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. భగవాన్ శ్రీరామకృష్ణుడు భైరవీ బ్రాహ్మణి అనే గురువు వద్ద తాంత్రిక విద్యని అభ్యసించి కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కాశీలో నివసిస్తున్నట్లు ఆయనకు తెలిస్తే రామకృష్ణ పరమహంసుల వారు కాశీ వెళ్ళినప్పుడు తన గురువైనటువంటి భైరవిని సందర్శించి ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. నిజానికి రామకృష్ణ పరమహంసుల వారు అప్పటికే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నారు. కానీ శిష్యుడిగా ఎంత ఉన్నత స్థాయిని సాధించినప్పటికీ గురువుని నిర్లక్ష్యం చేయకూడదనే లోకానికి చేసి చూపించారు. విద్యార్థి ఆచార్యుడి పట్ల ఎలా వినయ విధేయతలతో ప్రవర్తించాలో, ఎలా భక్తి శ్రద్ధలతో మెలగాలో, ఎలా గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలో మార్గనిర్దేశనం చేశారు. అయితే త్రేతాయుగపు రాముడు, ద్వాపరయుగపు కృష్ణుడు, 19వ శతాబ్ద రామకృష్ణ పరమహంసుల వారు చూపించినటువంటి ఆదర్శాన్ని ఆచరించడం ఈ కాలంలో ఎలా సాధ్యమవుతుంది అనే సందేహం వస్తుంది. కాలం మారింది, మనుషుల మనస్తత్వాలు మారాయి, సమాజ వ్యవస్థలో మార్పులు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఇక ఉపాధ్యాయుడికి మనకి స్నేహబంధమే తప్ప గురువు శిష్యుడు వంటి బంధాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో నాటి ఆదర్శాలను నేడు కూడా ఆచరించమని చెప్పే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా పరిగణిస్తుంది ఈ సమాజం. ఛేదస్తపు మనుషులుగా ముద్ర వేస్తుంది నేటి సమాజం. యుగాలు మారినా, తరాలు తరలినా సత్యధర్మాలనే ఆదర్శాల్లో ఎప్పటికీ మార్పు ఉండదు. సత్యం వద, ధర్మంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదకాలంలో మన ఋషులు ప్రబోధించినటువంటి ఈ ఆదర్శాలు సర్వకాల సర్వావస్థలలోనే నిత్యనూతనమైనవి, శాశ్వతమైనవి. సత్యయుగమైన కలియుగమైన ఈ ధర్మాలు మాత్రం చెక్కు చెదరనివి. ఇవి ఎప్పుడూ కూడా అనుసరణీయమైనటువంటి మార్గాలు. కానీ మనలో నైతిక బలం సన్నగిల్లడం వలన, మన నాగరికత మరిచిపోయి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిపోవడం వలన మన పూర్వీకులు ఆచరించి చూపించినటువంటి ఆదర్శాలు మనకి ఇప్పుడు అసందర్భంగాను, అనుచితంగాను, అసాధ్యంగాను మనకి కనిపిస్తున్నాయి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడం అసాధ్యం కాదని నిరూపిస్తూ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న మహాత్ములు నేటి సమాజంలో కూడా ఎక్కడో కొంతమంది స్వల్పంగా ఉన్నారు. ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి అదే నగరంలో తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడని తెలిసింది. విశ్వవిద్యాలయ కార్యక్రమం కన్నా తనను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుని తాలూకు ఆశీర్వాద బలమే ముఖ్యమని భావించాడతడు. ఆ ఉపాధ్యాయుని సందర్శించి భక్తి ప్రపత్తులతో బాధాభివందనం చేశాడు. ఆచార్య దేవోభవ అన్న మన సనాతన ధర్మాన్ని అక్షరాలా పాటించినటువంటి ఆ వినయశీలి మరెవరో కాదు, మన భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మనమంతా మన సంస్కృతిని ఆచరిస్తే ప్రపంచమంతా ఏకమైనటువంటి మనల్ని ప్రతిఘటించలేదు. ఈ రహస్యాన్ని ఎరిగినటువంటి లార్డ్ మెకాలే భారతదేశాన్ని జయించాలంటే భారత జాతి ఆధ్యాత్మికతని, సంస్కృతి సాంప్రదాయాలని, సనాతన సాంప్రదాయాన్ని నాశనం చేయాలి. అది ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఒక వ్యూహ రచనని పన్నాడు. మెకాలే పన్నినటువంటి ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోయి మన భారత జాతి సతమతమవుతోంది. సంస్కృతాన్ని పూర్తిగా తొంగలో తొక్కేది.
ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని పునఃప్రతిష్ఠించాలి. అలా కాకపోతే భారత జాతి నశిస్తుందని హెచ్చరిస్తూ పాశ్చాత్య సంస్కృతి ఉప్పినలా లేచి భారతదేశాన్ని ముంచెత్తుతుంది. మన సంస్కృతిని విడిచి పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనైతే రాబోయే 3 తరాలలో భారత జాతి కనుమరుగవుతుంది. అందువల్ల భారతదేశం వెన్నెముకైనటువంటి సనాతన ధర్మాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు అని స్వామి వివేకానంద భవిష్యవాణి పలికే. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవడానికి విశేషమైనటువంటి కృషి చేయాలి. అందుకు నైతిక విలువలతో కూడినటువంటి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే భారతమాత ఇదివరకు ఎన్నడూ లేని మహావైభవ